నమస్తే అండి అందరికీ. ఈరోజు ధనియాల కారప్పొడి చేసుకుందాం. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇక్కడ ఒక 3-4 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఇందులో అరకప్పు మినప్పప్పు, అరకప్పు శనగపప్పు. ఇది వాతం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. వాతం అంటే కడుపులో గ్యాస్ అదంతా ఉన్న వాళ్ళకి. వాతం పోతే వెయిట్ లాస్ కూడా అవుతుంది. వాతం వల్ల కడుపు ఉబ్బరు ఇచ్చినట్టు ఉంటుంది, త్రేపులు అవి వస్తూ ఉంటాయి. ఇది సగం వేపుకుందాం. ముందర 7-8 గుంటూరు మిరపకాయలు వేసుకుందాం. ఒక 7-8 ఈ బడిగే మిరపకాయలు వేసుకుందాం. ఇవి కారం తక్కువ, కలర్ ఎక్కువ. సో అప్పుడు మనకి కారం ఈక్వల్గా సరిపోతుంది. మరి ఎక్కువ కారం ఉండదు పిల్లలు తినడానికి కూడా. ఇక్కడ ఒక చిన్న ఉసిరికాయంత చింతపండు ముక్కలు ముక్కలుగా చేసుకుని వేసుకుందాము. ఈ పప్పులు సగం వేగాయి. ఇప్పుడు 1 కప్పు ధనియాలు వేసుకుందాం. అంటే కొలత 1 కప్పు ధనియాలకి అరకప్పు మినపప్పు, అరకప్పు శనగపప్పు, చిన్న చింతపండు, మీ కారానికి తగ్గట్టుగా మిరపకాయలు. సగం వేగాక ధనియాలు వేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. వేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగిపోయాయి. స్టవ్ ఆపేద్దాం. ఉప్పు ఇప్పుడే వేసుకుంటే ఉప్పులో ఉండే మాయిశ్చర్ అంటే తేమ అంతా పోతుంది, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఫ్రెష్గా. 2 స్పూన్ల ఉప్పు వేసి పెట్టుకున్నాను, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇది చల్లారనిద్దాం. మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కారపొడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, ముఖ్యంగా ఇడ్లీలోకి, దోశల్లోకి మాత్రం సూపర్గా ఉంటుంది. అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది. మొదటి ముద్ద ఇది ఒక కలుపుకొని తింటే, 1 స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని డైజెషన్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.